ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సత్తా చాటారు. మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో 5 సీట్లు ఉండగా 4 సీట్లను గూడెం కైవసం చేసుకున్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో ఎస్నాపూర్, గుమ్మడిదల, ఇంద్రేశం, జిన్నారం, గట్టిపోతారం మున్సిపాలిటీలు ఉండగా 5కు 5 బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇస్నాపూర్లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఓటు వేశారు. ఇందుకోసం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చారు ఎంపీ రఘునందన్కి. ఇంద్రేశం, జిన్నారంలో బీజేపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, పటాన్చేరు అసెంబ్లీ డివిజన్ లో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా ఇప్పటి వరకు అయితే 4 మున్సిపాలిటీలు అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇంద్రేషానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య చర్చలు జరిగాయి. అయితే వైస్ చైర్మన్ విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అదొకటి కొంత వాయిదా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇస్నాపూర్ మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక సందర్భంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినట్టుగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయనకున్న ఎక్స్ట్రాఫిషియల్ ఓట్లు బీఆర్ఎస్ కు అనుకూలంగా వేశారు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో వచ్చి. అయితే ఉదయం నుంచి ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి లగడారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏదైతే వార్డు కార్యాలయం ఉంటుందో అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. దాదాపు 1000 నుంచి 2000 మంది పోలీస్ పహారా మధ్య ఈ శతంగం అంతా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నీలం మధు శతవిధాల ప్రయత్నం చేశారు. చివరి దాకా పోరాడి ఓడిన నేతగా నీలం మధు మిగిలిపోయారు. ఎందుకంటే తన భార్య నీలం కవితను మున్సిపల్ చైర్మన్ చేయాలనే దాంతో నీలం మధు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. ఇందుకోసం అక్కడ ఇస్నాపూర్ లో గెలిచిన 3 స్వతంత్ర అభ్యర్థులను కూడా ఆయన మాట్లాడి వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ చివరి నిమిషంలో మహిపాల్ రెడ్డి వేసిన పాచికల ముందు అవన్నీ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీ వచ్చేసరికి గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఈ పరిణామాలని చూసుకుంటే ఇదైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్న ఎవరైతే సభ్యులు ఉంటారో సభ్యుల మద్దతు ఎక్కువగా స్వతంత్ర సభ్యులు ఒక అతను కాంగ్రెస్ చేరడం, ఒక అతను బీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయినప్పటికీ మిగతా 2 మద్దతు మాత్రం బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. అది కాకుండా ఈ ఎవరైతే ఎక్సెప్షియల్ సభ్యులు ఉంటారో ఎక్సెప్షియల్ సభ్యులను కూడా ఆ బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి. ఒక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేయడం, తర్వాత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా ఇక్కడ ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేయడంతో ఆ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఖాతాలో పడిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడిచినప్పటికీ పటాన్చేరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ తన సత్తాను చాటింది. ముఖ్యంగా గూడెం మహిపాల్ రెడ్డి తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పేందుకు ఒక ప్రయత్నం అయితే ఇదిగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా 2023లో ఎన్నికై తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కోర్టు కేసు ఎదుర్కొంటూ తర్వాత బీఆర్ఎస్ కు అనుకూలంగా మారిపోయిన గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ పూర్తిగా బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేశారు. దాంతోనే తన ప్రయత్నాలను ముమ్మరం చేసి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ 5 మున్సిపాలిటీలో ఇంద్రేశం ఒకటైతే దాదాపు ఇంకా రేపు ఎల్లుండి చర్చలు జరుగుతాయి. అది కూడా వీళ్ళ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 5 మున్సిపాలిటీలు దాదాపుగా బీఆర్ఎస్ ఖాతాలో పడేటట్లయితే జరుగుతోంది పరిస్థితులు. నగేష్, అయితే బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి గూడెం మహిపాల్ రెడ్డి ఈ సందర్భంగా లైన్ క్లియర్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఇదొక వేదికగా గూడెం మహిపాల్ రెడ్డి చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయిన తర్వాత ఆయన అక్కడ ఇమ్మడలేకపోయారు. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో మద్దతు లేకపోవడం, తర్వాత వైపు కాడా శ్రీనివాస్ గౌడ్ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో కొన్ని కేసులు, ఈడీ కేసులు, తర్వాత ఏవైతే మైనింగ్ కు సంబంధించిన కేసులు కూడా ఆయన ఎదుర్కొన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు. ఈ మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వెళ్ళినప్పటికీ తమకు ఎలాంటి ఉపశమనం లేదని గమనించి బీఆర్ఎస్ లోనే తమకు మంచి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ మున్సిపల్ ఎన్నికలను వేదికగా మలుచుకున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఎవరైతే ఇక్కడ ఇస్నాపూర్ కావచ్చు, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల, జిన్నారం 5 మున్సిపాలిటీల్లో తన అనుచరులకు
టికెట్లు వచ్చేలా ఆయన కృషి చేశారు. ఒకవైపు ఈ ఇస్నాపూర్ పడంచేరు సెగ్మెంట్ కు కోఆర్డినేటర్ గా ఆదర్శ్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ ఆయన్ని మొక్కుబడిగానే చూస్తుంది. మైపాల్ రెడ్డి తెరవేనుకుండి పాత్ర నడిపించారు. తన సోదరుడు కూడెం మధు ఈయన భార్య కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొన్ని వేదికల్లో వాళ్ళు కనిపించడం, తర్వాత తెర వెనుక వ్యూహాలు రచించడంలో గూడెం మధు బాగా పనిచేశారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ పరిణామాలను చూసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయనకు లైన్ మీరైనట్టు తెలుస్తుంది. కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో మళ్ళీ ఆయన త్వరలోనే బీఆర్ఎస్ గూటికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నాగేష్, అయితే ఇంద్రేషన్లో వివిధ కారణాల వల్ల చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడినట్టుగా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? ఇంద్రేశం మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ మద్దతు అక్కడ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం లభించింది. అయితే బీజేపీకి వైస్ చైర్మన్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నిక వాయిదా పడింది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. అటు జిన్నారంలో కూడా బీజేపీకి వైస్ చైర్మన్ ఇచ్చారు. అదేవిధంగా ఇంద్రేషన్లో కూడా ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో మైపాల్ రెడ్డితో ఇప్పటికీ ఎంపీ రఘునందన్ రావు చర్చలు జరిపారు. 1-2 రోజుల్లోనే అది కొలికి వస్తుందని అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆ మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ లీడ్ లో లేదు కాబట్టి అక్కడున్న ఎవరైతే మద్దతుదారులు ఉంటారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నారు. బీజేపీకి అక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోనే వాళ్ళు అక్కడ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నగేష్, అయితే చాలా రోజుల నుండి బీజేపీ అటు బీఆర్ఎస్ ఒకటే అంటూ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఈ సిచ్యువేషన్ తో అది నిజమే అనుకోవచ్చా? ఓకే, బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో చూస్తే అంటే ఎక్కడెక్కడైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో వాటిని అనుకూలంగా మార్చుకునే విధంగా బీఆర్ఎస్ పోరాట పటమని అయితే మళ్ళీ ఉత్తేజం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన వాతావరణం ఉంటే ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ కు కొంత అనుకూలమైన వాతావరణం ఉంది. దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. ఇతర జిల్లాలో చూసుకుంటే ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటే మాత్రం ఇటు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన సత్తాను చాటేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అదేవిధంగా తన కార్యాచరణను ముందుగా తీసుకెళ్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ లో ఇది మనం ప్రత్యక్షంగా చూసాం. రైట్ నగేష్, థ్యాంక్ యూ. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సత్తా చాటారు. మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో 5 సీట్లు ఉండగా 4 సీట్లను గూడెం కైవసం చేసుకున్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్, గుమ్మడిదల, ఇంద్రేషన్, జిన్నారం, గడ్డిపోతారం మున్సిపాలిటీలు ఉండగా 5కు 5 బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఇస్నాపూర్ లో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఓటు వేశారు. ఇందుకోసం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చారు ఎంపీ రఘునందన్ రావు. ఇక బీజేపీకి ఇంద్రేషన్, జిన్నారంలో బీజేపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాయి.